అందరికీ నమస్కారం. యూజీసీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము ఈరోజు భారతదేశం వ్యాప్తంగా వ్యవహారిక భాష ఎంతో ముఖ్యమో తెలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. భాషా దివస్లో భాగంగా మా కళాశాలలో విద్యార్థినులకు వ్యవహారిక భాష యొక్క ప్రాముఖ్యత, మాతృభాష యొక్క విలువ, దానిలో ఉన్న వైశేష్యాన్ని తెలపడం కోసం విద్యార్థులకు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక విద్యార్థి దాని యొక్క ప్రాధాన్యతను మీతో పంచుకోవాలని అనుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తెలుగు శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పి కళ్యాణి. నేను టీజీటీడబ్ల్యూ ఆర్టీసీ గర్ల్స్ కొత్తగూడెం కాలేజీలో డిగ్రీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. యూజీసీ నిర్వహిస్తున్నటువంటి భారతీయ భాషా దివాస్ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు మనం ఇలా మాట్లాడుకోవడం జరుగుతుంది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మన భారతదేశం. అనేక రకాల సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైంది. ఇలాంటి మన భారతదేశంలో అనేక రకాల భాషలు కలిగిన ప్రజలు నివసిస్తున్నారు. వాటిలో ద్రవిడ భాషలు, ఇండో యూరోపియన్ ప్రభావం చూపిన భాషలు మరియు లిపిలేని ఎన్నో భాషలు ఉన్నాయి. భారత ప్రభుత్వం గౌరవంగా గుర్తించబడిన భాషలతో పాటు లిపిలేని ఎన్నో భాషలు అనేవి అంతరించుకోవడం అనేది జరుగుతుంది. లిపిలేని భాషలు అంతరించుకోవడం అనేది జరుగుతుంది. ఆ భాష అంతర్జాతీయ ధ్వనిమాలతో ఆధారంగా చేసుకొని అంతరించిపోతున్న భాషలను పునర్నిర్మాణం చేసి భావితరాలకు అందించవలసిన అవసరం భారతీయులుగా మన బాధ్యత. అలాగే దక్షిణ భారతదేశంలో తెలుగు భాష గురించి చెప్పుకోవడం కూడా, ద్రవిడ భాషలో ఒకటైన తెలుగు భాష గురించి చెప్పుకోవడం తెలుగునిగా అది మన బాధ్యత. భాష అనేది మనిషి యొక్క ఉనికిని తెలియజేస్తుంది. తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య భారతదేశంలో 3వ స్థానంలో ఉంది. 23 ద్రవిడ భాషలో తెలుగు భాష కూడా ఒకటి. మన తెలుగు భాష ఇతిహాస కాలం నుండి ప్రచారంలో ఉంది. దక్షిణ ద్రావిడ భాషలైన తమిళ, కన్నడ, మలయాళ భాషలతో మధ్య ద్రావిడ భాషలైన తెలుగు భాషకి కూడా ప్రాచీన సాహిత్య చరిత్ర ఉంది. కానీ దానికి కావలసిన ఆధారాలు దొరకకపోవడం చేత 2006వ సంవత్సరంలో తెలుగు భాషను ప్రాచీన సాహిత్య హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం దక్షిణ ద్రావిడ భాషలైన తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు మధ్య ద్రావిడ భాష అయిన తెలుగుకు కూడా ప్రాచీన సాహిత్యం చరిత్ర ఉంది. కానీ దానికి కావాల్సిన ఆధారాలు దొరకకపోవడంతో 2006వ సంవత్సరంలో తెలుగుకు ప్రాచీన భాషా హోదాను కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన బిల్లును వెనక్కు తీసుకోవడం జరిగింది. క్రీస్తు శేషం 940వ ప్రాంతంలో జినవల్లభుడు వేయించిన కుర్క్యాల శాసనంలో కన్న పద్యం అనేది వెలువడడం జరిగింది. దానిని ఆధారంగా చేసుకొని మన భాషకు ప్రాచీన భాషా హోదాను ఇవ్వడానికి అవసరమైన చరిత్ర ఉందని తెలంగాణ ఏర్పడిన తరువాత 2015 ఏప్రిల్లో మన అఫిడవిట్ నమోదు చేసి ఆధారాలతో నిరూపించడం ద్వారా 2016 ఆగస్టులో తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదాను కల్పిస్తూ మద్రాసు బెంచ్ వారు కేంద్ర ప్రభుత్వ నియమాలను పాటిస్తూ మన తెలుగు భాష సంస్కృతి తమిళ భాషలతో పాటు తెలుగు భాషకి కూడా ప్రాచీన భాషా హోదాను కల్పించడం జరిగింది. ఈ విధంగా శాసనకాలం నుండి చాలా గణ చరిత్ర కలిగిన మన భాష శ్రీకృష్ణదేవరాయలు వంటి అనేక మంది గొప్ప గొప్ప కవుల చేత కీర్తింపబడిన మన భాష విదేశీయుల సైతం ప్రశంసించబడిన మన భాష ఈనాడు అణిచివేతకు గురి అవుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే
ప్రాంతీయ భాషల మీద పరిశోధన అనేది ఊహించిన దానికంటే తక్కువగా జరగడం మరియు అలాగే విద్యా వృత్తిపరమైన ఉద్యోగాలు లేకపోవడం. దీనివల్ల తెలుగు భాష కాకుండా అనేక రకాల భాషలు, భాషా పండితులు మరియు విద్యార్థులు ఏమి చేయలేని పరిస్థితుల్లో కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. ఒకప్పుడు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పేరు పెడిచిన మన భాషా వైభవం తగ్గిపోతుంది. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకలించు ఆంధ్రుడా చావెందుకురా అన్నట్లు భాష ఉనికిని నిలబెట్టుకోలేకపోతే మన ఉనికికి అర్థమే లేదురా అని మన భాషను, మన సంస్కృతి సాంప్రదాయాలను, మన యొక్క మనుష్యత్వాన్ని మన యొక్క ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మనది. దీనికోసం ప్రాంతీయ భాష మీద శాస్త్రీయపరంగా పరిశోధనలు జరపడం మరియు సాంకేతికత విజ్ఞానంతో అనేక రకాలమైన భాషాభివృద్ధికి కృషి చేయడం అనేది చాలా ముఖ్యం. దీనిని మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ